హలో అమ్మలు, ఈ రోజు ఒక మంచి ప్రోటీన్ సోర్స్ ఉన్న లంచ్ బాక్స్ రెసిపీని అయితే చూపించేస్తాను. ఈ రెసిపీ కోసము ముందుగా పాన్ తీసేసుకొని దీంట్లోకి ఒక కప్పు పల్లీలు అయితే తీసుకున్నాను. వీటిని నిదానంగా లో ఫ్లేమ్ లో ఒక 50% రోస్ట్ చేసుకున్న తర్వాత కారానికి సరిపడా ఎండు మిరపకాయలు కూడా వేసేసుకొని ఒక 90% అయితే వీటిని అన్నిటిని రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర, ఒక 2-3 స్పూన్ల నువ్వులు కూడా తీసుకొని మిగతా 10% కూడా మంచిగా రోస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొన్ని గార్లిక్ క్లోవ్స్ కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక్క నిమిషం పాటు రోస్ట్ చేసేసుకొని పౌడర్ వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లోకి కొద్దిగా నెయ్యి తీసుకొని జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీడిపప్పు ఇవన్నీ తీసుకొని మంచిగా రోస్ట్ అయిన తర్వాత తురిమి పెట్టుకున్న గార్లిక్ ని కూడా వేసుకోండి. నెయ్యిలో వేగిన గార్లిక్ ఫ్లేవర్ అనేది మస్తు ఉంటుంది. అట్లనే కొద్దిగా కరివేపాకు, ముందుగా ఉడికించి పెట్టుకున్న వైట్ రైస్ ని కూడా యాడ్ చేసేసుకోవాలి. మన పల్లీల పొడిని ఒక 2-3 స్పూన్లు యాడ్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఈ రైస్ కి ఫ్లేవర్స్ అన్ని పట్టేలాగా మంచిగా కలుపుకున్నారనుకోండి, హై ప్రోటీన్ సోర్స్ ఉన్న లంచ్ బాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. దీంట్లో ప్రోటీన్ ఉంటది, ఫైబర్ తక్కువ ఉంటది కాబట్టి ఖచ్చితంగా వెజిటబుల్ సలాడ్ ని అయితే యాడ్ చేసేసుకోండి. అండ్ ఈ పొడి ఒక్కటి చేసి పెట్టుకున్నారనుకోండి, దొండకాయ, కాకరకాయ, చిక్కుడుకాయ ఇలాంటి వాటికి కూడా మంచిగా ఉంటది ఈ కాంబినేషన్. అండ్ దోశ పైన చల్లుకున్నా కూడా మస్తు ఉంటది. ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎట్లొచ్చింది